యుద్ధం నందు చనిపోతే స్వర్గాన్ని పొందుతావు, లేకపోతే జయిస్తే భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు అని చెప్తున్నారు కదా కృష్ణ పరమాత్మ. 38వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖదుఖములందును లాభనష్టములందును జయాపజయములందును సమబుద్ధి కలిగి యుద్ధమునకు సంసిద్ధుడగుము. ఇట్లు చేసినచో నీవు పాపమును పొందకుందువు. ఈ శ్లోకంలో భగవానుడు కర్మ రహస్యాన్ని బోధిస్తున్నాడు. కర్మ చేస్తూనే పాపం చేత అంటబడకుండా ఏ విధంగా ఉండొచ్చు అనేది చెప్తున్నారు. అది సమభావంతో ఉండటము, అంటే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. సుఖదుఖాలందు సమబుద్ధి కలిగి తన పని తాను చేయాలన్నమాట. అయితే మనుషుడు పాపము అంటకుండా ఈ విధంగా చేయడం వలన కర్మ వలన వచ్చిన పాపము అతనికి అంటకుండా ఉంటుందన్నమాట. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, గర్వించకుండా, దుఃఖం కలిగినప్పుడు కుంగిపోకుండా, విచారపడకుండా సమతాస్థితిలో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆత్మ అనేది చక్కగా ప్రతిబింబిస్తుంది. అట్టి వాళ్ళకి పాపము అస్సలు అంటదు. అప్పుడు ఈ కర్మ మార్గం కూడా చాలా గొప్పది అవుతుంది. ఈ కర్మను నీకెందుకు అంటుకోవు కాబట్టి నువ్వు చేసే పనిలో ఈ నిబద్ధతతో చేసినప్పుడు నీకు ఏ దోషాలు అంటవు, ఏ పాపాలు కూడా అంటవు. కాబట్టి సుఖదుఖాలలో మానవపమానాలలో సమబుద్ధితో ఉండమని చెప్తున్నాడు అన్నమాట. తతో యుద్ధాయ యుజ్యస్వ అని చెప్పడం వలన కర్మరంగంలో ప్రవేశించుటకు ముందు కర్మను ఎలా చేయాలో ఆ పద్ధతిని కూడా తెలుసుకో అని స్పష్టంగా చెప్తున్నాడు. తతః అంటే అటు పిమ్మట. ఇటు పిమ్మట ఎప్పుడైతే నువ్వు సుఖదుఖాలందు సమభావాన్ని కలిగి ఉంటావో, ఆ దాన్ని అలవాటు చేసుకుంటావో, ఆ తరువాత యుద్ధం చేయమని చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కర్మని చేయకుండా సన్యాసం స్వీకరించి నువ్వు జ్ఞానాన్ని తెలుసుకుని ఆత్మని తెలుసుకో అని చెప్పట్లేదు. కర్మను చెయ్యి, కానీ సుఖదుఖాలని అంటుకోవద్దు, సుఖదుఖాల్లో సమభావంతో ఉండు అని అర్జునుడితో పాటుగా మనకి కూడా చెప్తున్నాడు. అయితే కర్మాన్ని ఎప్పుడు ఆచరించాలి అంటే సుఖదుఖాలని సమబుద్ధితో చూసేటప్పుడు. కర్మం చేసినందువల్ల పాపం ఎలా అంటకుండా ఉంటుంది అంటే సుఖదుఖాల్లో సమభావం కుదుర్చుకుని కర్మ చేస్తే పాపము అంటదు. ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకొని మన కర్మని